సో సైనస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఇబ్బందులు అనేవి ఇలాంటి సీజన్లో బాగా ఉంటాయి, వింటర్ సీజన్లో. సో వాళ్ళు ఫస్ట్ బేసిక్గా ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి సార్? సేమ్ థింగ్ అమ్మా, బేసిక్గా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. ఏదో ట్రిపుల్ లేయర్డ్ ఆర్ N95 మాస్క్ వస్తే, ఒకవేళ అవి లేకపోతే ఇంట్లో చేసిన మాస్క్లైనా ధరించడం. అవాయిడింగ్ మచ్ క్రౌడెడ్ ఏరియాస్, అవాయిడింగ్ అండ్ సైనస్ అలర్జిక్ సైనసైటిస్ కనుక ఉన్నట్టయితే నాసల్ స్ప్రేస్ వాడుకోవాల్సి ఉంటుంది. అగైన్ దే ఆర్ టాపికల్ స్టిరాయిడ్ ఏజెంట్స్ని నాసల్ స్ప్రేలో రూపంలో. చిన్నపిల్లల్లో అయితే సెలైన్ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు ఎక్కువ స్టిరాయిడ్స్ ఇవ్వకుండా సెలైన్ డ్రాప్స్ టు క్లియర్ మ్యూకస్. బేసిక్గా సైనసైటిస్ అంటే దర్ ఇస్ అ మ్యూకస్ అక్యుములేషన్ ఇన్ ద సైనసెస్ విచ్ సెకండరీ ఇన్ఫెక్షన్. వెరీ రేర్లీ దే రిక్వైర్ యాంటీబయాటిక్ అండ్ సమ్టైమ్స్ నాసల్ వాష్ కిట్స్ లాంటివి యూజ్ చేసి ముక్కులు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అండ్ యోగాలో కూడా జలనేతి అనే ఒకటి ఉంటుంది టు క్లీన్ యువర్ నోసెస్, అది కూడా మనం చేయొచ్చు. సో బేసికల్ ట్రై టు హ్యావ్ ఎ క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యాండ్ వాషింగ్ అండ్ నాసల్ స్ప్రే. ముఖ్యంగా రికరెంట్ సైనసైటిస్ ఉన్న వాళ్ళలో అంటే స్టిరాయిడ్ నాసల్ స్ప్రేస్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. యాంటీహిస్టమైన్తో పాటు నాసల్ స్ప్రే కనుక ఇచ్చినట్టయితే వాళ్ళలో సిమ్టమ్స్ పెరగకుండా ఉంటాయి. వెరీ రేర్లీ దీస్ పేషెంట్స్ కంప్లీట్ బ్లాక్ ఉన్నప్పుడు దే రిక్వైర్ సర్జరీ by ENT people, like it's called functional endoscopic sinus surgery. Very rarely they require, if patients are not improving with the whatever we are telling in nasal spray తో ఇంప్రూవ్ కాకుండా వాళ్ళు డే టు డే లైఫ్ బాగా డిస్టర్బ్ అయ్యి హెడేక్ ఉండి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి యాంటీబయాటిక్ వాడుతున్నట్టయితే ఫెస్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Volgo Health. Don't forget.